పాపన్న చదువులో రెండవ భాగం. చదువు పూర్తి అయ్యిందని గురువుగారు చెప్పారు గనక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కానీ వట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజు ఆస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకొని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు. పాపన్న రాజానగరకు పోయే దారిలో ఒక అరణ్యం ఉంది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు, పట్టుకో పట్టుకో అన్న కేకలు వినబడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తన వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండడము, వాణ్ణి ఇద్దరు రాజభటులు తరుముతూ ఉండడము పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగి అవమానించదగిన వాడుగా ఉన్నాడు. వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెళుతున్నవాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకుని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కొక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో, అయ్యా, సమయానికి వచ్చి సహాయపడ్డావు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు, మీకు నా వల్ల ఇంకే సహాయం కావలసినా చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తి అయిన దాకా మా వెంటనే ఉండు, రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజభటులు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారే లోపుగానే పని ఉన్నది, దేవి పూజ చెయ్యాలి, ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టు పాపన్న వారితో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికే పోతున్నాను, నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని, మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరిపోయాడు. వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజభటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు, ఈ దుర్మార్గుడు చావ చితక కొట్టేశాడు, చాలా బడలికగా ఉంది, ఒక్క కునుకు తీస్తాను, నీవు మాత్రం వీడిని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుము వాల్చి నిద్రపోయాడు. అంతకుముందే వాళ్ళు ఆ యువకుణ్ణి అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారాయణుడు గనక లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గొడ్డను లాగేశాడు. అప్పుడు ఆ యువకుడు నీరు తాగి పాపన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకును, ఈ భటులిద్దరినీ మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు, నేను వీళ్ళను వెంటబెట్టుకుని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నాపై పడి బంధించి అరణ్య మార్గాన్ని ఈడ్చుకు రాసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకొని వీళ్ళను మెత్తగా తన్ని పారిపోవడానికి ప్రయత్నించాను. ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపరించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టున్నది, మా రాజ్యం కాజేస్తాడో ఏమో, నన్ను దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ఈ ద్రోహులతో ఒకడు నగరం వెళ్ళాడు, బహుశా సేనాపతితో నేను పట్టుబడ్డట్టు చెప్పడానికై ఉంటుంది. నీవు చూస్తే వీళ్ళ మనిషిలాగా లేవు, అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకొని, రాజకుమారా, నాకు ఈ గొడవ ఏమీ తెలీదు, ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయడం మంచి పని అని చదువుకున్నాను. ఈ రాజభటులు సాయం కోరారు, అందుకని సాయపడ్డాను, మిమ్మల్ని విడిపిస్తాను, మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ. నీవు కూడా నా వెంట వచ్చేయి, లేకపోతే వీళ్ళ వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు. పర్వాలేదు, నేను బలశాలిని, అటువంటి వెధవలకు 10 మందికి సమాధానం చెప్పగలను, వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను, మీరు వెళ్ళి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న.
యువరాజు వెళ్ళిపోయాక పాపన్న పొదల చాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగ లేవడం కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి వాడు లేచి కూర్చొని యువకుడు లేకపోవడంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలికి వచ్చి, ఇదేమిటి, ఆ ద్రోహిని వదిలిపెట్టినట్టున్నావే అని ప్రశ్నించాడు. ఛీ, నీవే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాచభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాణ్ణైతే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో నా నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడాసతో ఉన్నాను. దాహమైకానికి నీళ్లు తాగి వచ్చేలోపుగా వాణ్ణి తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహిలాగా ఉన్నావు అని రాజభటుడి పైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లపోయి, నేనేమీ ఎరుగను, ఇప్పుడే నిద్ర లేచాను. వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతట వాడు ఎట్లా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని చెప్పడం అని మదనపడ్డాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరి 2 భటులను తీసుకువచ్చాడు. ఏడి, ఆ రాజకుమారుడి తల నా కళ్ళ ఎదట తెగితే చెరొక మాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూశాడు. అయ్యా, వీళ్లకు సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ వర నుంచి కత్తి దూసి 2 రాజభటులను చంపబోయాడు. మహారాజా, తమరు తొందరపడకండి. రాజకుమారుడు దొరికిన మాటలు నిజమే. నేనే స్వయంగా పట్టుకున్నాను. అతడిని అక్కడి నుంచి తెచ్చాం, చెట్టుకు కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు గనక వీడిపైన ఆగ్రహించడం అన్యాయం. తరువాత ఈ 2వవాడు కొంచెంసేపు నిద్రపోయిన మాట నిజమే. అది కూడా వాడి తప్పనడానికి లేదు. పాపం వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని హూనం చేసి నాకనే పట్టుబట్టాడు. అదీగాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళడం నాదే పొరపాటు. నేను తాగి దొన్నెతో తెచ్చాను. వీడు నిద్రలేచి దాహమంటాడేమో అని. ఇదిగో చూడండి, ఆ నీరింకా అలాగే ఉన్నది. పారిపోయిన నేరం న్యాయంగా నాదే. కావలసి వస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా మాయమయ్యింది సేనాపతికి అంతు చిక్కలేదు. కట్టుతాళ్ళు కూడా లేవు. వాడు ఏ పొదలోనన్నా దూరాడేమో వెతకడం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడి పొదలన్నీ గాలించనారంభించారు. ఇంతలో రాజకుమారుడు 100 మంది యోధులతో చడీ చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని అతని భృత్యులైన 4 భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్నను కూడా వెంట వెళ్ళాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని, రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శిరశ్ఛేదం విధించవలసిందేనన్నాడు. రాజకుమారుడి తల తన ఎదట తెగితే మన్యం ఇస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనాపతికి మరణదండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిటి ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలు ఇచ్చారు. ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్ళి తన తల్లికి కనబడి మళ్ళీ వస్తానని, తాను ఇల్లు వదిలి చాలా ఏళ్ళయిందని చెప్పి తనకు వచ్చిన కానుకలు, తన తల్లికి రాణిగారిచ్చిన కానుకలను పుచ్చుకొని ఇంటికి బయలుదేరారు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. దీని తర్వాత కథ రేపటి వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ.